ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ కాంత్ చాలా మంచి టెక్నీషియన్. సో ఈ కమీనా ఒక హిందీ ఫిలిం రీమేక్. సో హిందీలో చాలా బాగా ఆడింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆడియన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ సినిమా బాగుంటే చాలు థియేటర్కి వచ్చేస్తున్నారు. సో ఐ విష్ దిస్ ఫిలిం ఆ మార్నింగ్ షో ఆ టాక్ వచ్చి బాగుంది అని వచ్చి ఆ సినిమా హిట్ నుంచి అలానే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ సిద్ధార్థ్ గారు అండ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా నేను చూశాను, చాలా బాగా వచ్చింది. టెక్నికలీ వెరీ సౌండ్ ఫిల్మ్. అంటే ఇన్ఫాక్ట్ నేను సినిమా చూసినంతసేపు కాంత్ వరకు ఎలా ఉందని టెన్షన్ తోటి చూసాను అనమాట. సో నా పర్స్పెక్టివ్ కూడా అలాగే ఉంది. టెక్నికలీ వెరీ సౌండ్ ఫిల్మ్. అండ్ ఆర్టిస్టులు అందరూ మహోమోహులు ఉన్నారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద సినిమాటోగ్రఫీ టు ద ఆర్ఆర్ చాలా బాగా వచ్చినాయి. సో టెక్నికలీ వెరీ సౌండ్ ఫిల్మ్. అండ్ కథ చాలా మంచి కథ అనేది హిందీలో హిట్ అయిన కదా. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జానీ గద్దార్ అని ఫిల్మ్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసింది. సో మళ్ళీ మా డెబ్యూ హీరో కృషి, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. చాలా బాగా చేశాడు. అంటే చాలా కష్టమైన క్యారెక్టర్, దాన్ని క్యారీ చేయాలనుకుని ధైర్యం చేయడం అనేదే ఒక పెద్ద విషయం. అండ్ ఈస్ డన్ జస్టిస్ టు ఇట్. సో మీకు కూడా చూసి నచ్చుతుందని నమ్ముతున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్, ఆఫ్ కోర్స్ మై బెస్ట్ ఫ్రెండ్ కాంత్ అండ్ కృషి. వెరీ న్యూ టు యాక్టింగ్. చాలా భయపడ్డాను స్టార్టింగ్లో, చేయగలుగుతానా లేదా అనేది కాంత్ మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు. బట్ జవరెడ్డి గారు తర్వాత కాంత్ మంచి అప్రిసియేషన్ ఇచ్చి నాకు ప్రోత్సహించి దే మేడ్ మీ డూ ది రోల్. దానికి అనుకూలంగా నాతో చేయించుకొని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ బోత్ ఆర్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, లోకి ఎడిటింగ్ కానివ్వండి, ఆల్ people who worked for this movie are very very technically sound people. And I have a chance to learn a lot of things from the technician crew and the technician here. Sai Kumar garu ganivandi, Ravi Babu garu, Brahmaji garu, Subbaraj garu, వీళ్ళంతా నన్ను ఎంకరేజ్ చేసి
మోస్ట్లీ అందరికంటే ఎక్కువగా సాయి కుమార్ గారు బాగా ఎంకరేజ్ చేసి నాకు అలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేస్తే ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ వస్తుంది అని నన్ను ఎంకరేజ్ చేసి బాగా కోఆపరేట్ చేశారు నాతోని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది యాక్టర్స్ అందరికీ కూడాను, అండ్ ఎస్పెషల్లీ ద టెక్నికల్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్స్. కలిసి చేద్దామని అనుకున్న డీల్లో ఎవరికో ఒక బుద్ధి పుట్టిందనమాట. ఒక కమీనా పని చేయాలని ఒక బుద్ధి. అది చిన్నప్పుడు చేశాడు, ఆడేమో ఇప్పుడు 5 కోట్లకు చేస్తున్నాడు. అది ఎవరు అన్నది సినిమాలో చూస్తే సస్పెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మెయిన్ నేను కమీనా అన్న టైటిల్ పెట్టడానికండి. సో కమీనాకి అది రీజన్ అనమాట. కమీనాని ఎందుకు పెట్టానో సినిమాకి. సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది, సెన్సార్ కూడా పెట్టాం. త్వరలో రిలీజ్కి కూడా ప్లాన్ చేస్తున్నాం, సన్నాహాలు చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మేబీ సెప్టెంబర్ 2nd వీక్ అలాగా రిలీజ్ అని అనుకుంటున్నాం. రిలీజ్ చేయాలి సినిమాని. బాగా వచ్చింది అండ్ సినిమాని కూడా వీళ్ళందరూ కూడా చూశారు. మేబీ వీళ్ళు ఒకసారి సందీప్ చెప్తాడు ఒకసారి సినిమా ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి. కొత్త ఫ్రెంచ్ మాల్ వచ్చింది. నీకు నీ ఫ్రెండ్స్కి మాత్రం 5కే ఇస్తాను. ఈ డీల్ టైం 1 వీక్. ఈ డీల్ ఎవరికి అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం సార్. లైఫ్ లో ఫాస్ట్ గా పైకి రావాలంటే బ్యాక్ డోర్ యూజ్ చేయాలి. 5 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఉన్న డీల్ దొబ్బేస్తే ఇంకా కొత్త డీల్ ఏంటి? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇంకా ఏమి చెప్పాలో, ఇంకా ఏమి చెయ్యాలో నీతో చెప్పమంటావా, నాతో పంచుకుంటావా? నాతో పనుండొచ్చేవాడే బయటికి వెళ్తాడు, నా పని పట్టాలను వచ్చేవాడు పైకెళ్తాడు. చెప్పు. 2 days and catch that bastard. అది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. నువ్వంటే ఇదిగా ఏదో అక్కి రేగుతుంది, నీతోనే తలపడగా నిమిషం ఆగలేను అంది. సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగిందో బాబుకొని నిన్ను నీ గన్ని లేపేస్తా. స్క్రీన్ ప్లే మొత్తం గ్రిప్పీగా ఉండి ఎవ్రీ మినిట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేకున్న ఒక అటెన్షన్తో చూసే కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అండి ఇది డెఫినెట్గా. సో అంత బాగా వచ్చింది. మీ అందరం హ్యాపీ అవుట్పుట్ తోటి త్వరలో రిలీజ్ చేస్తున్నాం. మీరు కూడా చూసి మీరు కూడా డెఫినెట్గా మా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.